నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇంకా ఒక్కరోజు, ఒకే ఒక్క రోజులో జరిగి తీరబోతుంది. చూస్తూ ఉండు. వస్తాను సింధు. కంపెనీ ఓనర్ అయ్యాను కదా, ఆఫీస్లో చాలా పనులుంటాయి. యష్ ఎక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాయ్ సింధు. శశి, శశి! ఏంటక్క శశి కోసం వెతుకుతున్నావు? శశి కనిపించడం లేదు సింధు. ఇల్లు వదిలి తనెక్కడికి వెళ్తుందక్క? రూమ్లోనో లేక ఇక్కడే ఎక్కడో చదువుకుంటూ ఉంటుంది. చూడక్క. ఇల్లంతా వెతికాను సింధు, శశి ఎక్కడా లేదు. ఎక్కడా లేకపోవడం ఏంటక్క? నువ్వు సరిగ్గా చూసావా? చూసే చెప్తున్నాను సింధు. శశి, 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 అమ్మా శశి, 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 ఎక్కడున్నావు? శశి, 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 బయట చూద్దాం రాక్క. శశి, శశి, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుందో. రూమ్లో చదువుకుంటుంది కదా, నేను డిస్టర్బ్ చేయలేదు సింధు. తర్వాత వచ్చి చూస్తే రూమ్లో లేదు. అయ్యో, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. శశి దగ్గర ఫోన్ ఉంటుంది కదా అక్క, శశికి ఫోన్ చేద్దాం. ఫోన్ లోపల రింగ్ అవుతుంది. శశి ఫోన్ తీసుకువెళ్ళలేదు సింధు, రూమ్లోనే వదిలేసి వెళ్ళింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? వర్షం బాగా ఎక్కువైపోయిందక్క. శశి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. శశి, శశి, ఎక్కడికి వెళ్ళావమ్మా? చూడు, వర్షంలో ఎలా తడిచిపోయావు. శశి, ఎక్కడికి వెళ్ళావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు శశి? సింధు గుడికి వెళ్తుందే, ఆ గుడికి వెళ్ళి నేను గెలవాలి, ఎగ్జామ్ లో మంచి ర్యాంకు రావాలి అని దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను.
అలా ఒక్కదానివే చెప్ప పెట్టకుండా వెళ్ళొచ్చా? తప్పు కదా. నేను వచ్చేదాకా ఆగచ్చు కదా. నేను నిన్ను గుడికి తీసుకెళ్లేదాన్ని, లేదా ఆంటీని అడిగినా తను తీసుకెళ్లేది. పద, చూడు బట్టలన్నీ ఎలా తడిచిపోయాయో. మారుస్తాను, పద దా. శశి, నువ్వు చదువుకుంటుండు, నేను నీకు వేడివేడిగా పాలు తీసుకొస్తాను, సరేనా? ఏంటి శశి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవకుండా ఈ టైంలో పడుకున్నావేంటి? లే. శశి, 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 శశి. ఏమైంది సింధు? శశి ఒళ్ళు కాలిపోతుందక్కా. రాత్రి పగలు చదివింది కదా, అందుకే జ్వరం వచ్చుంటుంది సింధు. శశి, శశి వణికిపోతుంది, చలి జ్వరం అనుకుంటా. అక్క, డాక్టర్ గారికి ఫోన్ చేయక్క. హలో డాక్టర్ గారు. హై టెంపరేచర్తో మీ కూతురు బాధపడుతుంది. ముందు ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి నేను మెడిసిన్స్ రాసిస్తాను. ప్రతి 6 అవర్స్కి టాబ్లెట్స్, టానిక్ వేయండి. నేను వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. సింధు, మందులు నేను వెళ్ళి తెస్తాను, నువ్వు శశి దగ్గరుండు. అలాగే అక్క. శశి, జ్వరంతో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏం లేదు. ముందు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. ఇలా ఇవ్వు, పడుకోనన్నా. రేపు ఎగ్జామ్, నేను చదవాలి. చదివినంత వరకు చాలు. చదువు కంటే నీ ఆరోగ్యం ముఖ్యమమ్మా. జ్వరం తగ్గాక చదువుదు గాని నువ్వు ఇప్పుడు పడుకో. సింధు, శశి జాగ్రత్త. నేను చూసుకుంటానక్క. శశి, లేమ్మా, లే. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం
లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం. సింధు పాపకు తినిపించు. శ్రీరామా, నీ దయ వల్లే నా కూతుర్లో మార్పు మొదలైంది. ఇన్నాళ్ళు శశి పాడైపోయిందని, తనకి చదువు రాదని చులకనగా చూసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు కోసం నేనెదురు చూశాను రామా. నీ దీవెన వల్ల ఆ రోజు రానే వచ్చింది. టాలెంట్ హంట్ టెస్ట్లో నా కూతురు పాస్ అయితే తల్లిగా నేను గెలవడంతో పాటు శశి మారి మంచి దారిలోకి వస్తుందని నేను ఆనందపడుతుంటే ఇలా చేసావేంటి రామా? తెల్లవారితే నా కూతురికి ఓరల్ ఎగ్జామ్. చలి జ్వరంతో తీవ్రంగా బాధపడుతుంది. ఇప్పుడు శశి ఉన్న పరిస్థితుల్లో రేపు పరీక్షకు హాజరవ్వలేదు. అమ్మగా నేను ఓడిపోవలసిందేనా రామా? నా కూతురు దృష్టిలో నేనొక శత్రువుగా మిగిలిపోవాల్సిందేనా? ఓహో, ప్రాక్టికల్గా రేపు శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ కావడం లేదన్నమాట. గుడ్. అత్తయ్య, అత్తయ్య, నన్ను దీవించండి. ఏమైంది మధు, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? మరిది గారు సునంద మేడంతో కలిసి కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీకి నా పేరు పెట్టారత్తయ్య. అలాగా, సంతోషంగా ఉంది. రే యష్, చాలా మంచి పని చేశావురా. మీ వదినకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది అసలు. అక్క, కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ చెల్లి. అమ్మ మధు, నీ మంచితనంతో ఎవరి మనసులైనా నువ్వు వెంటనే గెలుస్తావమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అమ్మా. మధు, ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి. అలాగే కంపెనీకి కూడా పెద్ద దిక్కు నువ్వే అయి జాగ్రత్తగా నడిపించమ్మా. అలాగే అత్తయ్య. వదినా, ఇక నుంచి ఇటు మన ఇంటిని అటు కంపెనీని ఇక నుంచి నువ్వే ముందుకు నడిపించాలి. అలాగే మరిది గారు. మీరు అత్తయ్య నా మీద నమ్మకంతో నాకు ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు. మీ నమ్మకాన్ని నిలబెట్టి కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేలాగా కష్టపడతాను. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా. అలాగే అత్తయ్య. లాయర్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి మేడం అది? యష్ పెట్టే కొత్త కంపెనీకి నా పేరు పెట్టాడు. త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. ఓ,
ఈ రోజే అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసేసాను. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం చాలా బాగుంది మేడం. అక్కడ ఇక్కడ మీకు అన్ని అనుకూలంగానే జరుగుతున్నాయి. శశి ఫుల్ జ్వరంతో బాధపడుతుంది, లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఆ సింధు దేవుడి ముందు నా కూతురు రేపు పరీక్షకి హాజరు కాలేదు, అమ్మగా నేను ఓడిపోవలసిందేనా అంటూ మొరపెట్టుకుంటుంది. ఇక రేపు శశి ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ కావడం చాలా కష్టం. ఇంకా మీరు గెలిచినట్టే. ఒకవేళ ఆ సింధు తను గెలవటం కోసం ఏదో ఒకటి చేసి తన కూతుర్ని రేపు జరగబోయే ఓరల్ ఎగ్జామ్కి తీసుకువెళ్లాలని చూసినా అది కూడా కుదరదు లాయర్ గారు. ఏమంటున్నారు మేడం? నాకు అర్థం కాలేదు. అవన్నీ ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు. ఓహో, నా జాగ్రత్తలో నేను ఉంటేనే నా ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. సరే, ఉంటాను మరి. సరే మేడం. భగవంతుడా, నా కూతుర్ని కాపాడు తండ్రి. సింధు, బాధపడకు సింధు. మెడిసిన్ వేసావు కదా, తగ్గిపోతుందిలే. అయినా ఎగ్జామ్ రేపు కదా, ఆ టైం కల్లా చేసి నార్మల్ అయిపోతుందిలే. నువ్వేం కంగారు పడుకో. నేను కంగారు పడుతుంది రేపు జరగబోయే ఎగ్జామ్ గురించి కాదక్కా, మరి శశి ఆరోగ్యం గురించి. మధు, ఏంటి మధు? మధు, ఏంటి సంతోషం? ఇన్నాళ్ళ నా కలకి ఒక రూపం వచ్చింది. మరిది గారు సునంద మేడంతో కలిసి స్టార్ట్ చేసే కొత్త కంపెనీకి నా పేరు పెట్టారు. ఓ, నిజంగానా? అవును తేజ. వావ్, కంగ్రాట్స్ మధు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదు, ఆ కంపెనీకి నన్ను సీఈఓని కూడా చేశారు. తమ్ముడు మనకి మంచి ఆఫర్ ఇస్తానని చెప్పి డబుల్ ఆఫర్ ఇచ్చాడనమాట. మధు, నీ లైఫ్ డ్రీమ్ కి దారి ఏర్పడింది. ఇంకా నువ్వు సక్సెస్ఫుల్ గా ట్రావెల్ చేయి. ఓకే తేజ. సరే, తమ్ముడికి థ్యాంక్స్ చెప్దాం పదా, రా. యష్, ఏంటన్నయ్య? ఇప్పుడే మధు చెప్పిందిరా, కంపెనీకి తన పేరు పెట్టి తన్ని సీఈఓని చేసావంట కదా. చాలా థ్యాంక్స్ రా. అది నా బాధ్యతనయ్య, నీకు వదినికి ఇవ్వాల్సిన మర్యాద కూడా. ఇక నుంచి మీరిద్దరే ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీదే పెట్టాను. ఈ మాత్రం దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం నీకు ఇష్టం లేదంటూ ఎన్ని మాటలన్నారన్నయ్య. సారీరా, ఏదో ఎమోషన్లో అలా అనేసాను, అవేమి మనసులో పెట్టుకోవద్దు. చచ్చా, అలాంటిదేం లేదన్నయ్య. నేను ఫీల్ అయింది నువ్వేదో అన్నావని కాదు, నీ తమ్ముడిని అర్థం చేసుకోలేకపోయావని. అంతే. ఇప్పుడు అర్థం చేసుకున్నానురా, ఈ తమ్ముడు మనసు బంగారం. ఇప్పటి నుంచి డీలింగ్స్ అన్నీ నువ్వు వదిలే దగ్గర నుండి చూసుకోవాలన్నయ్య. అదేంటి మరిది గారు అలా అంటారు? మీరు మాకు హెల్ప్గా ఉండరా ఏంటి? ఉంటాను వదినా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే అప్పుడే ఆఫీస్కి వస్తాను. మిగతా టైం అంతా రిషి సెసిని చూసుకోవాలి. నా పిల్లల పూర్తి బాధ్యత మాత్రమే నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఫీల్ అవ్వకండి మరిది గారు, రిషి శశి తప్పకుండా మన దగ్గరే ఉంటారు. అందుకు నా వంతు సాయం నేను ఖచ్చితంగా చేస్తాను.
How many hearts does an octopus have? 3. Which is the fastest animal in the world? Cheetah. Which gas is present in large quantity in Earth's atmosphere? Nitrogen. శశి నీకు ఫీవర్ తగ్గిపోయిందా? ఇంత పొద్దున్నే లేచి చదివేస్తున్నావు? వళ్ళు చల్లబడిందంటే నీ జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టే. సింధు, సింధు, శశికిప్పుడు బాగానే ఉంది, చదివేస్తుంది కూడా. చూడు. కరెక్టే అక్క, జ్వరం లేదు. ఒళ్ళు నార్మల్గానే ఉంది. శశి, ఇప్పుడు పర్లేదు కదమ్మా నీకు? పర్లేదు. బాగా నీరసంగా ఉన్నావు. ఉండు, తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏయ్, మర్యాదగా కారు దిగు. ఏయ్, నీకేం చెప్పే దిగు.